రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, మీరేమంటారు? జరగాలిగా బాగానే ఉంటుంది జరిగితే అందరూ అటెండ్ అయితే. అయితే వైసీపీ దీనికి వెళ్ళలేదు సార్. వెళ్ళకుండా ఎందుకు ఉంటుంది? వెళ్తుంది. వెళ్ళలేదు అంటే మాకు ప్రతిపక్ష హోదా కల్పించలేదు, మేము వెళ్ళాలి కంపల్సరీగా. అటెండ్ అయితేనే కదా వాడు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చెప్పేది. ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం ఉందనుకో చెప్పుకుంటే వాడు కన్వే చేస్తారు. అంటే మాకు అవకాశం కల్పించలేదు, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కదా. వెళ్ళకపోతే మనతో కష్టం, వాళ్ళది కాదు మనతో. ఎందుకని అంటారు? ఎందుకని మరి ఆ ప్రాబ్లమ్స్ కొన్ని ఇప్పుడు అపోజిషన్కి తెలుస్తుంది, వీళ్ళకి తెలుస్తుంది, కానీ వీళ్ళు చెప్పరు కదా. రూలింగ్ పార్టీ చెప్పదు కదా, అపోజిషన్ పార్టీ చెప్పాలి. అపోజిషన్ పార్టీ వెళ్ళకపోతే మరి ఎవరు చెప్తారు? అదే వైసీపీ అంటుంది మాకు అవకాశం కల్పించినట్టయితే వెళ్ళి ప్రజల తరపున పోరాడే వాళ్ళమే, మాకు అవకాశం కల్పించలేదు. పోరాడాలి కదా, పోరాడమనండి, వచ్చి పోరాడదా. వెళ్ళినప్పుడు అక్కడ పోట్లాడాలని ఏముంది, ఎక్కడికైనా వచ్చి పోట్లాడచ్చు, చేయమనండి, తప్పులేదు కదా. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి స్పీకర్ కూడా లేఖ రాశారు, మాకు ప్రతిపక్ష హోదా కల్పించాలని కూడా. అది వీళ్ళ ఇది కాదు కదా, వాళ్ళ స్పీకర్ వీళ్ళ ఇది అనమాట. గవర్నమెంట్ రూలింగ్ని బట్టి ఉంటుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు, ఇన్ని సీట్లు వస్తేనే రాజ్యాంగంలో ఉందాయంటే ప్రతిపక్ష హోదా కల్పించలేదని చెప్పి. అలా అనుకుంటే సరిపోదు కదా, మనకు ఉండాలి కదా, దాంట్లో పాసిబిలిటీ ఉండాలి కదా. వాళ్ళ రూలింగ్లో ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని ఫాలో అవుతూ ఉంటారు రూల్స్, తప్పదు. వాళ్ళనే ఉంది కింద ఐఏఎస్లు ఉంటారు, వాళ్ళంతా ఉంటారు, అందరూ ఫాలో అవుతారు, వాళ్ళు చెప్తారు, అడ్వైజ్ చేస్తారు, ఎలా చేయాలండి. అంటే అసెంబ్లీ బయట నుంచి మేము ప్రజల తరపున పోరాడతాం మేము అని చెప్పేసి కూడా వైసీపీ అంటున్నారు. చేయమనండి, తప్పులేదు. అది ఇక్కడి నుంచి ఏం చేయొచ్చు. ఇప్పుడు అక్కడ అసెంబ్లీకి వెళ్ళి చెప్పాల్సిన అంత అవసరం లేదు, ఏం చేయొచ్చు, చేయమనండి. ఇక్కడ మంచిదేగా, మనం సంతోషపడతాం. మనకి తరపున ఎవరు పోరాడుతున్నారు లేదు. అంటే మరి ప్రతిపక్షం లోపల లేదు కదా, అంటే వాళ్ళు చేసిన పథకాలు కానీ అంటే వెళ్ళకపోతే మనం ఏం చేస్తామన్నా, మనం ఏం చేయలేం కదా. వెళ్ళండి, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళండి, ఆయన ఇంటికి వెళ్ళి పంపిస్తాంగా. మనం చెప్తున్నాం, మనం అనుకున్నాం, జనరల్ డిస్కషన్లో చెప్తున్నాను. ఎక్కడా లేదు కూడా. ఎందుకు వెళ్ళమనే కదా, అసెంబ్లీకి వెళ్ళి మా ప్రాబ్లమ్స్ వాళ్ళకి చెప్పమనే కదా. మరి ఎందుకు వెళ్ళకపోతే మన బ్యాడ్ లక్. అంటే వాళ్ళు మాకు అవకాశం కల్పించట్లేదు లోపలికి రాని. అది వేరే విషయం, అవకాశం కల్పిస్తారా లేదనేది పక్క పెట్టుకునే విషయం. ముందు మీరు అసెంబ్లీకి వెళ్ళాలి కదా, అసెంబ్లీకి వెళ్ళి అక్కడ పోట్లాడు చేయండి. మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అక్కడ పోట్లాడు చేయండి. మాకు ఇవ్వలేదు మీరు అంటే ఒకవేళ ఇచ్చి కనుక అవకాశం కల్పిస్తే ఎలా ఉండేది అంటారు? బాగుంటుంది. తప్పేం లేదు, దానికి ప్రతిపక్షం ఏది లేదు కనుక పోవచ్చు, తప్పేం లేదు. అది గవర్నమెంట్ డిసిషన్, ఎవరేం చేయలేదు. ఎలా ఉందంటారు ఈ కూటమి పరిపాలన, 5 నెలల కూటమి పరిపాలన? ఏం తెలుస్తున్నాను నాకు, కనీసం 1 year అన్న అయితే కాస్త తెలుస్తుంది. టైం పడుతుంది. అందులో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కదా ఆయన, సీఎం గారు ఆయన ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. అందరూ ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్కువ మంది ఎక్స్పీరియన్స్ వాళ్ళే ఉన్నారు. చూద్దాం, అవసరం పడి చూద్దాం.